సదాశివపేటలో స్వతంత్ర సమర యోధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రాష్ట్రీయ ఐక్యతా దినోత్సవంను పురస్కరించుకుని పేట పోలీసు కార్యాలయం నుండి జాతీయ రహదారిపై అన్ని కాలేజీల విద్యార్థినీలు రన్నింగ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సదాశివపేట సిఐడి వెంకటేశం అనంతరం సిబ్బందితో ఏక్తా దివాస్ ప్రతిజ్ఞ చేయించారు. సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇప్పుడు నాకు అర్థమైంది, కొందరు యూత్ 2 కిలోమీటర్ కూడా పరిగెత్తలేకపోతున్నారు. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలి ఏం చేస్తున్నారు ఏందని. ఓకే, ఎవ్రీడే అందరు కూడా మార్నింగ్ టైం వెరీ ఇంపార్టెంట్. దాన్ని మంచిగా మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసము లేదా మీ ఫ్యూచర్ బిల్డప్ చేసేటట్లు ప్లాన్ చేసుకొని చేయాలి. ఓకేనా, ఏదో ఒక యాక్టివిటీ రన్ చేస్తారా, గేమ్ ఆడతారా, ఇంకోటి చేస్తారా, ఏదో ఒక యాక్టివిటీ చేసి ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నప్పుడే నువ్వు మెంటల్గా ఫిట్ ఉంటావు, డెసిజన్ కరెక్ట్ తీసుకోగలుగుతావు. ఓకే, అందరు కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్. రిఫ్రెష్మెంట్ తీసుకొని అందరు కూడా మీ పనులకి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ ఫర్ యూనిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని సదాశివపేట పోలీస్ స్టేషన్ నుండి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకు సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలు అందరూ స్టూడెంట్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాము పోలీస్ స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ మన మెయిన్ రోడ్ మీద ఐబీ దగ్గర నుండి మీదుగా చిత్తూరు మేయర్ హత్య కేసులో